చెప్పాను, నేను ఏపీసీలో ఫస్ట్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంది. దేవి రిలీజ్ 1999, ఇప్పుడు 25 years అయింది. 25th year నాకు ఇక్కడ మంది ఒక మంది చాలా హ్యాపీ. ఫస్ట్ రామకృష్ణ వచ్చిన కథ చెప్పినప్పుడు యూజువల్గా ఒక లవ్ స్టోరీ ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ లో ఫినిష్ అవుతుంది. హీరో హీరోయిన్ కలుస్తుంది, లేదంటే వాళ్ళు సెపరేట్ అయిపోతుంది. బట్ డెఫినెట్ గా నేను చెప్తాను, ఈ కథలు డిఫరెంట్ గా మనస్ఫూర్తిగా నేను చెప్తాను. డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్ గా చూపిస్తున్నాను. మీకు ఒక మంచి మెసేజ్ ఉంది దాంట్లో. ఫ్యామిలీ అందరూ చూడాలి. ఫాదర్ మదర్ ఎలా ప్రేమ, మన బిడ్డల ప్రేమ ఉండాలి. దాన్ని ఒక డిఫరెంట్ వేలు చూపిస్తాను. మనం అనుకోలేదు ఆ వేలు చూపిస్తాను. అందుకు నేను రమేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక సబ్జెక్ట్ రావాలి, డిఫరెంట్ డిఫరెంట్ గా సబ్జెక్ట్ వస్తున్నప్పుడే మనకు కొంచెం ఇండస్ట్రీ కూడా కొంచెం బాగానే ఉంది. అలాగే ఒక ఫస్ట్ పిక్చర్ తీసిన ఓన్ ప్రొడ్యూసర్ గా, యూజువల్ గా ఒక ఓన్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ వచ్చినప్పుడు హడావిడిగా తీసిన వాళ్ళు ఖర్చు అవుతుంది చెప్పి, కానీ ఈ పిక్చర్ మటు చాలా రిలాక్స్ గా మనకి అది కావాలో అది తీసుకోవడానికి ఎంత టైం వచ్చినా కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా పర్లేదని చెప్పి ఆయన తీసుకున్న ఒక మంచి క్వాలిటీ పిక్చర్. ఇదన్నీ ఒక మంచి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఆడియన్స్ అన్ని చూసి హిట్ అవ్వాలి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.